అంత అయిపోయినాక ఆ చేతులు కాలినాక ఆయన ఇవాళ ఆకులు పట్టుకున్నట్టు బయలుదేరి 4 గంటలు వచ్చి టీవీలో కూర్చున్నాడు. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, 4 గంటలు వచ్చి టీవీలో కూర్చోనికి వచ్చింది, కానీ వారం రోజులు అసెంబ్లీ నడిపి కాళేశ్వరం నుంచి ఇందిరమ్మ ఇండ్ల వరకు నిరుద్యోగ యువకుల ఉద్యోగాల కోసము, రైతు రుణమాఫీ కోసము, రైతు బంధు కోసము, మైనార్టీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ పెట్టినాం. చర్చలు మాత్రం రాలే. ఎందుకంటే చర్చలకు వస్తే ఎదురుగా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి ఉంటారు, అడుగుతారు, కడుగుతారు, అంగిప్పి 4 దంచుతారని అసెంబ్లీకి రాలే. ఇక ఆయన పోయిన టీవీలో అడిగేటోడు ఆళ్ళోడే, చూపించేటోడు ఆడోళ్ళే, మొత్తం వాళ్ళే. చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉందని నోటికి వచ్చింది. 4 గంటలు కూర్చొని మాట్లాడింది. మీరెవరైనా నమ్మినరా? ఎవరైనా నమ్మిరా? చంద్రశేఖరరావు నువ్వు నమ్మేటోడు 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు లేరు. అందుకే ఇవాళ చంద్రశేఖరరావు ఊరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాడు. అయినా చంద్రశేఖరరావును క్షమించే పరిస్థితి తెలంగాణ సమాజం లేదు. ఇక చేవెళ్ళల పాపం జ్ఞానేశ్వర్ ముదిరాజును పెట్టిండు. ఆయన మంచోడే, కానీ ఏం లాభం? కేసీఆర్ అభ్యర్థిగా జ్ఞానేశ్వరుని పెట్టిండు, వెనకంగా విశ్వేశ్వరరెడ్డికి సైగ చేస్తున్నాడు, ఇక్కడిది కోరి అని. ఎందుకంటే బిడ్డ బెయిల్ కావాలి. బిడ్డ బెయిల్ కావాలంటే బీజేపీకి మద్దతు పలకాలి. ఇది ఇవాళ కేసీఆర్ నీతి, కేసీఆర్ జాతి.